యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ మీదున్న భారీ అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి సితారా ఎంటర్టైన్మెంట్స్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవరన్ నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ ఓ డిఫరెంట్ స్టోరీతో రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్తో మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భావోద్వేగాలతో పాటుగా ఆకట్టుకునే కథనంతో పూర్తి సినిమాటిక్ ప్యాకేజీగా లెనిన్ రూపుదిద్దుకుంటోంది. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఆయనకు బర్త్డే విషెస్ చెబుతూ ఈ పవర్ఫుల్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రం జూన్ 26న విడుదల కాబోతోంది. మురళీ కిషోర్ అబ్బూరు లెనిన్ చిత్రాన్ని భారీ స్థాయిలో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టు వారణాసి నుంచి ఫస్ట్ సింగిల్పై ఆసక్తికర సంకేతాలు వెలువడుతున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన 365 ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిలీజ్కు ఖచ్చితంగా ఏడాది మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసిన ఈ ట్వీట్ ఫస్ట్ సింగిల్ అప్డేట్కు నాంది పలికినట్టే అని భావిస్తున్నారు అభిమానులు. కీరవాణి పోస్ట్కు నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ ఇచ్చిన సరదా రిప్లై, ఫస్ట్ సాంగ్ ఎప్పుడు డెలివర్ చేస్తావు అనేది ఈ సినిమా మ్యూజిక్ అప్డేట్పై ఆసక్తిని మరింత పెంచింది. కీరవాణి రాజమౌళి కాంబినేషన్లో గతంలో అందించిన మ్యూజికల్ హిట్స్ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి స్టార్ క్యాస్ట్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి అప్డేట్ పాన్ ఇండియన్ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నెల 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు చూస్తుంటే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అధికార డిఎంకే మళ్లీ గెలుస్తుందని అంచనా వేస్తున్న సి ఓటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉన్నాయంటూ చెబుతూ ఉండడంతో గెలుపు ఓటములపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ రాజకీయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని అంటున్నారు. ఆయన చీల్చే ఓట్లే ఫలితాలను నిర్దేశిస్తాయని చెబుతూ ఉండడంతో ద్రవిడ నాట రాజకీయం రసకందాయకంగా మారింది. సర్వే సంస్థలు భిన్నమైన నివేదికలు విడుదల చేస్తూ ఉండడంతో మీడియా సైతం ఒక నిర్ధారణకు రాలేకపోతోందని అంటున్నారు. తాజాగా ఇన్సైడ్ ఎలక్షన్ అనే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సి ఓటర్తో పాటు కొన్ని స్థానిక తమిళ మీడియా సంస్థల విశ్లేషణల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపిస్తోందని, డిఎంకే అన్నా డిఎంకే మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో దళపతి విజయ్ పార్టీ కారణంగా ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనుందని కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఆయన కింగ్ మేకర్ అవుతారని భారీ అంచనాలు కూడా వేస్తున్నాయి. అయితే విజయ్ పార్టీ చీల్చబోయే ఓట్లే తమిళనాడు ఫలితాలను శాసిస్తాయని అంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఇరుకున పెట్టేలా ఉందని వార్త. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల సీజ్ ఫైర్ డాక్యుమెంట్లో వెలుగు చూసిన విషయాలు చూస్తుంటే ట్రంప్ యంత్రాంగం ఇరాన్ వేసిన వ్యూహాత్మక ఉచ్చులో పడినట్టే అవుతుందని అంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ వెల్లడించిన కథనం ప్రకారం ఈ ఒప్పందంలోని పార్సీ, ఇంగ్లీష్ వెర్షన్ల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఒప్పంద పత్రంలోని పార్సీ వెర్షన్లో యురేనియం సిద్ధిపై ఇరాన్కు ఉన్న సార్వభౌమ హక్కును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి అనే నిబంధన చాలా స్పష్టంగా ఉంది. అయితే విస్మయానికి గురి చేసే విషయం ఏంటంటే అదే పాయింట్ ఇంగ్లీష్ వెర్షన్లో అసలు లేనేలేదు. యురేనియం అనేది అణ్వాయుధాల తయారీకి గుండెకాయ లాంటిది. దీనిపై హక్కును గుర్తించడం అంటే ఇరాన్ అణు కార్యక్రమాలకు అమెరికా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఇంగ్లీష్ వెర్షన్ చదివిన అమెరికా ప్రతినిధులు అంతా సవ్యంగానే ఉందని భావించి సంతకం చేస్తే ఇరాన్ మాత్రం తన స్థానిక భాషా పత్రంలో తనకు అనుకూలమైన నిబంధనలు చొప్పించి అమెరికానే దీనికి అంగీకరించింది అని తన ప్రజలకు, మిత్ర దేశాలకు చెప్పుకునే అవకాశం దక్కించుకుంది.